హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి టమాటా రసాన్ని చూపించబోతున్నానండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ టమాటా రసాన్ని చేస్తూనే ఉంటాం కానీ ఒక్కసారి నేను చేసే విధంగా మాత్రం మీరు చేయండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. నేను చేయడం కూడా చాలా సింపుల్ అన్నమాట. మరి ఈ టమాటా చారు ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం నేను మెత్తగా పండిన టమాటాస్ని తీసుకున్నానండి. ఇలాంటి పండిన టమాటోస్ అయితే చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న టమాటోస్ని నేను కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2-3 విజిల్స్కే మనకి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిన ఈ టొమాటోస్ని పై తొక్క తీసేయండి. మొత్తం చల్లారాక పై తొక్కను తీసేసి టొమాటోస్ని తీసుకోండి. ఇలా తీసుకున్న టొమాటోస్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి చేత్తో నలిపినట్టుగా చేసి మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పొట్టుతో పాటే. అలాగే కాస్తంత కొత్తిమీర వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేను 2 టీ స్పూన్స్ వేసాను. అలాగే కాస్తంత జీలకర్ర కూడా వేసుకోండి. దీనిలో ధనియాలు మిరియాలు ఉన్నా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని దీంట్లో వేసేసుకొని చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని మనం కుక్కర్లోకి తీసేసుకుందాము. ఇందులోనే తగినన్ని వాటర్ పోసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది మీకు ఎలా కావాలో అలా చేసుకోండి. ఈ చారు అనేది కాస్తంత చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు రుచికి కారం ఉప్పు సరిపోయలేదో చూసుకొని లేకపోతే సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక గిన్నెలోకి ఆయిల్ని తీసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత పసుపుని యాడ్ చేసుకోండి. తాలింపులోకి ఎండుమిర్చి వేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో కూడా మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో రసాన్ని వేసుకోవాలి. కొంచెం రసం వేసేసుకొని మూత పెట్టేయండి. దీనివల్ల ఈ తాలింపు స్మెల్ అనేది చారుకి బాగా పడుతుంది. తర్వాత మిగిలిన టమాటా రసాన్ని మొత్తం పోసేసుకొని ఒక పొంగు వచ్చి మరిగే వరకు మరిగించనివ్వండి. అలా మరిగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ పచ్చిగానే వేసుకున్నాం కదా, అవన్నీ కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. పచ్చివాసన అనేవి ఉండదన్నమాట. అలాగే రసానికి కూడా అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా పడతాయి. కాసేపు మరిగించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి, చిక్కగా అవుతుంది. అలా చిక్కగా అయ్యేంత వరకు మనం రసాన్ని ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే టమాటో రసం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.